ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినటువంటి లక్ష్యం ఏంటంటే, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి అనేదే లక్ష్యం. కిలో బియ్యం రూ. 2 అప్పుడు కూడా నేను అప్పటికి జర్నలిజంలో ఉన్నాను కాబట్టి, ఐ సాట్ విత్ ది ఆఫీసర్స్ అండి. సీఎంఓలో రామారావు గారు సీఎంఓలో ఒకసారి రాత్రి పూట కూర్చున్నప్పుడు వాళ్ళన్నదేంటంటే, ఒకేపేమో ఖజానా ఖాళీ అయిపోతా ఉంది. అయిపోతా ఉంటే, సార్ మనకు ముందు ముందు ఇంకా కష్టం అవుతుందేమో ఈ స్కీమ్ అనంటే, ఏది ఏమైనా సరే ఈ స్కీమ్ రన్ అవ్వాలి. లేకపోతే అసలు ప్రభుత్వం అనవసరం అని చెప్పని అన్నాడాయన. అంత కన్సర్న్ ఫీల్ అయ్యారు చాలా రామారావు గారు. చాలా నేను అని ఆర్గ్యూ చేశాను దానికి వ్యతిరేకంగా. హ్మ్. ₹2 కేజీ అన్నగారు మీరు పెట్టినప్పుడు ఇది 200 చిల్లర కోట్లు 300 కోట్లు సబ్సిడీ ఇచ్చాము. హ్మ్. ఇప్పుడు వేల కోట్లు అయింది. హ్మ్. బడ్జెటరీ అలొకేషన్స్ టాప్స్ చదివేస్తున్నాయి. చాలా హ్మ్. కష్టంగా ఉంది. హ్మ్. అంటే ఏం చేయమంటారు అన్నాడు. మీరు ₹2 కేజీ అన్నారు. హ్మ్. అంటే ఇష్యూ ప్రైస్ ₹2 కేజీ అంటున్నారు. హ్మ్. మీరు సబ్సిడీ ఫిక్స్ అయ్యండి. హ్మ్. ఇష్యూ ప్రైస్ మారుతూ వస్తుంది. హ్మ్. అవును. మనం ఎంత ప్రతి పేదలకు ఇస్తామనేది మనకు తెలుస్తుంది అని అంటే కూడా ఒప్పుకోలేదు అతను. హ్మ్. ఏమాత్రం ₹2 ఒప్పుకోలేదు. కేజీ అనేదే ఉండాలి. నాకు ఆ రోజు నా సెక్రటరీస్ కూడా చెప్పారండి. దాన్ని బట్టే మేనిఫెస్టో రాశాను 94 రాశారు. ఎలక్షన్స్‌లో. అలాంటి తెలుగుదేశం పార్టీ తదనంతర కాలంలో అసలు పూర్తిగా రైతుల్ని, పేదల్ని, వాళ్ళని వీళ్ళని ఇగ్నోర్ చేసి జస్ట్ డెవలప్మెంట్ అనే పేరుతో ఆకాశ హర్మ్యాలు లేకపోతే ఇదే ప్రాతిపదికగా అంటే ఇప్పుడు ఇతను కార్పొరేట్ కల్చరు. కొద్దిగా కన్విన్సింగ్ గానే ఉంది కొంత. హ్మ్. ఓసారి కొంత అంటే సిద్ధాంతాలకు తిలోదకాలు ఇవ్వలేదు గానీ ఇంక హ్మ్. పూర్తిగా హ్మ్. ఇప్పుడు ఇతను ప్రాపగేట్ చేసేది ఫిలాసఫీ ఏమంటే నేను సంపద సృష్టిస్తాను. హ్మ్. సంపదను తీసుకొని సక్షమానికి ఖర్చు పెడతాను. బట్ డూ యూ సిన్సియర్‌లీ బిలీవ్ దట్ హి ఈస్ క్రియేటింగ్ వెల్త్? నో. అది అటు కొంతమంది అట్ ది హ్యాండ్స్ ఆఫ్ ఎకనామిక్ ఇన్‌ఈక్వాలిటీస్ పైన ఈ మధ్య ఆర్టికల్ ఒకటి రాశాను. యాహ్! ఆర్థిక అసమానతలు ఇవల్ల పెరిగినాయని. హ్మ్. ఇటువంటి పాలిసీస్ పైన పెరిగాయి. హ్మ్. 51% ఆఫ్ ది అసెట్స్ ఆర్ బీయింగ్ హోల్డ్ బై సమ్ లిమిటెడ్ ఫ్యామిలీస్. హ్మ్. యెస్. అని డేటా వచ్చిన తర్వాత ఇస్తూ రాశాను. హ్మ్. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్‌కమ్ పెరిగిందా? లేదు. లేదు. మన మన స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగిందా? లేదు. ఈ దినానికి రైతాంగము హ్యూమన్ ఆర్గాన్స్ అమ్ముకొని బాకీలు కడుతున్నారు బ్యాంకులు. యాహ్! వేల కోట్ల రూపాయలు బ్యాంక్స్ లోన్లు తెచ్చుకున్నోళ్ళు ఇండస్ట్రీస్ అకార్డింగ్ టు ది అకార్డింగ్ టు వేవర్స్ ఇచ్చి యెస్. తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఏది మనలో పెట్రోల్ అవును. కదా అవును. పట్టుకొని. సో, అకార్డింగ్ టు ది ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఆంధ్రప్రదేశ్‌లో ఈ రోజున రైతులు సఫరర్స్‌గానే ఉన్నారు. మహిళలు సఫరర్స్‌గానే ఉన్నారు. స్టూడెంట్సు అన్‌ఎంప్లాయిడ్ వాళ్ళు సఫరర్స్‌గానే ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే విమెన్, విమెన్‌కి సంబంధించి కూడా ఇదే పరిస్థితి. ఉంటే మరొక వైపు ఏంటంటే ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి చర్చలో కూడా అంటే ఏదో దీనికోసం పెట్టారు కానీ ఒక సెల్ఫ్ ప్యాంపరింగ్ ఏంటంటే చాలా అద్భుతంగా మనం దీన్ని డెవలప్ చేస్తున్నాము అది ఇది. ఒకవైపు చూస్తే జీఎస్టీపీ కానీ ఇవి కానీ అన్నీ కూడా టోటల్‌గా ఎప్పటికప్పుడే మైనస్ మార్కులు కనిపిస్తున్న పరిస్థితుల్లో. సో, ఇది హిపోక్రటిక్ గవర్నమెంట్ కాదంటారా? అంటే మీరు ఒక పాలిటీషియన్ కంటే కూడా ఒక అంటే ఇప్పుడు సీఏగా మీకు ఈ లెక్కలు ఇవన్నీ కూడా తెలుసు. ఇది కరెక్టే మీరు చెప్పేది. కానీ వెన్ కంపేర్ టు అదర్ గవర్నమెంట్స్ ఆఫ్ హ్మ్. ఆంధ్రప్రదేశ్ విచ్ ఆర్ రూల్ ది స్టేట్ హ్మ్. ఈజ్ ఇన్ వాట్ వే వర్స్ వెన్ కంపేర్ టు దెమ్? కంపారిటివ్ విత్ ప్రీవియస్ గవర్నమెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటారా? లేకపోతే అదర్ స్టేట్స్ అంటారా? ఇలా అదర్ గవర్నమెంట్స్ ఇక్కడ. అదర్ గవర్నమెంట్ అండ్ విచ్ మీన్స్ ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంటారా? అది గాని అంతకుముందు గాని ఆ! ఏ విధంగా వర్షం కాదు. ఇప్పుడు జగ అతని పాలిసీస్‌లో పూర్తిగా ఇన్ టోటో ఐడియలిస్టిక్‌గా లేవు. కొద్దిగా హ్మ్. సిద్ధాంతపరంగా రాజీలైతున్నా హ్మ్. ఉండొచ్చు. తను అవకాశవాదంగా పోవచ్చు. హ్మ్. కానీ అతను నిన్న ఒక మాట అన్నాడు. హ్మ్. అది కూడా నాకు అబ్జెక్షనబుల్‌గానే ఉంది. కానీ హ్మ్. హ్మ్. దానికి మరి ఆయన ఏం సమాధానం చేసుకుంటాడు? స్టీల్ ప్లాంట్ అనౌన్స్ చేశాడు. యెస్. 1,60,000 క్రోర్స్. అవును. ఆహ్, ఎవరు మిట్టల్ వాళ్ళు అవును. ఇండియన్ మెటల్ ఇత్తనాలు స్టీల్ వాళ్ళు ప్లాంట్. కలిసి యెస్. పెట్టారు. యెస్. పక్కనే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉంది. యెస్. దాన్ని రివైవ్ చేస్తామని మీరు అష్యూరెన్స్ ఇచ్చారు. హ్మ్. అది పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్. అవును. ఇది ఒక ఫ్యామిలీ జ్యువెల్. హ్మ్. లాక్స్ వర్కర్స్ ఉన్నారు మనకు. యెస్. దానికి బ్యా అన్ని రంగాల్లో నిపుణులంతా ఆరితేరి చూస్తే
మనకి నష్టాలు వచ్చే కారణం ఏమంటే దే ఆర్ పర్చేసింగ్ ఐరన్ ఓర్ Yeah. పబ్లిక్. వాళ్ళకి ఇవ్వలేదుగా మైన్స్ అసలు మీరు sanctions వాళ్ళకి లేవు, లీజులు allocations ఇప్పించమని లేవు. అడిగాము. ఆ. ఈ పిక్చర్స్ కదా బై యూజింగ్ యువర్ వుడ్ ఆఫీసర్స్. ఉమ్. ఇప్పుడు ఈ కంపెనీకి ఏదో అక్కడి నుంచి పైప్ లైన్లో పంపిస్తారంట ఐరన్ ఓర్. అవును. ఇది ఇంత వెసులుబాటు ఇచ్చేటప్పుడు ఎందుకు వైస్ కాంట్ వై రివైవ్? నాట్ ఓన్లీ దట్ అండి, ఇప్పుడు నాట్ అగేన్స్ట్ ప్రైవేట్ ఐ నో సెక్టర్. యా, బట్ వన్ పాయింట్